నమస్తే, వెల్కమ్ టు సాక్షి. ఇక వివరాల్లోకి వెళ్తే సుదీర్ఘ కసరత్తుల అనంతరం లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 182 మందితో కేంద్ర మంత్రి జేపీ నడ్డా లిస్టు రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, రాజస్థాన్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్ నుంచి వివిధ లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఆయన ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బీజేపీ చీఫ్ అమిత్ షా గుజరాత్లోని గాంధీనగర్ నుంచి లోక్సభ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం గాంధీనగర్ స్థానానికి బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లోక్సభకు పోటీ చేయడం ప్రారంభించిన తర్వాత అద్వానీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఇదే తొలిసారి. అమేథీలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని మరోసారి ఢీకొట్టనున్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, నాగపూర్ నుంచి నితిన్ గడ్కరీ బరిలోకి దిగనున్నారు. జాబితా విడుదలపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ నాగపూర్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. कुल मिलाकर के हम 182 कैंडिडेट्स आज अभी डिक्लेयर करने वाले हैं। सबसे पहले तो भारत के प्रधानमंत्री, यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी आप वाराणसी से चुनाव लड़ेंगे और हमारे भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री अमित भाई शाह आप गांधीनगर से चुनाव लड़ेंगे। इसी के साथ साथ लखनऊ से आदरणीय राजनाथ सिंह जी जो हमारे पूर्व अध्यक्ष हैं वो चुनाव लड़ेंगे और नागपुर से पूर्व अध्यक्ष श्री नितिन जयराम गडकरी जी वह चुनाव लड़ेंगे। ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, బీజేపీ లోక్సభ అభ్యర్థుల లిస్టు రిలీజ్ చేసింది. ఏ ప్రాతిపదికన ఈ లిస్టు రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది? అప్డేట్స్ ఏంటి? బీజేపీ సుదీర్ఘ కసరత్ తర్వాత తొలి జాబితాను ప్రకటించింది. 182 మంది అభ్యర్థులతో ఈ జాబితాను విడుదల చేశారు. ఈసారి ఎల్కే అద్వానీ ఎన్నికల రణరంగం నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో గాంధీనగర్ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బరిలోకి దిగబోతున్నారు. ఇక వారణాసి నుంచి సిట్టింగ్ స్థానం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బరిలోకి దిగుతున్నారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నటువంటి అమేఠీ నుంచి ఆయనపై పోటీకి దిగుతున్నారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఇక్కడ నుంచి దిగుతున్నారు. అట్లాగే బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ నాగపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. హేమా మాలిని మధుర నియోజకవర్గం నుంచి, కేంద్ర మంత్రి వికే సింగ్ గాజియాబాద్ నుంచి పోటీలోకి దిగుతున్నారు. ఈసారి లోక్సభ ఎన్నికల బరి నుంచి హేమీలు తప్పుకున్నారు. అందులో మొదట తొలిసారిగా లోక్సభ బరి నుంచి తప్పుకున్న వారిలో బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీ ఉన్నారు. అట్లాగే సుష్మా స్వరాజ్ కూడా ఈసారి ఎన్నికల బరి నుంచి ఆమె కూడా తప్పుకున్నారు. గతంలో ఆమె మధ్యప్రదేశ్ నుంచి విదిశా నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి ఆమె ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఇక మన కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఉమాభారతి కూడా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఆమె కూడా ఇదే తనకు చివరి ఎన్నికల స్పష్టంగా ప్రకటించారు. ఇక వీటితో పాటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ అభ్యర్థులను కూడా ప్రకటించారు. ప్రధానంగా తెలంగాణలో మొత్తం 10 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. సికింద్రాబాద్ లోక్సభ సీటు నుంచి దత్తాత్రేయను తప్పించారు. అక్కడి నుంచి నేరుగా కిషన్ రెడ్డిని పోటీలోకి దింపారు. కిషన్ రెడ్డి గతంలో లోక్సభ సీటును ఆశించారు గత ఎన్నికల్లోనే. కానీ ఆ సమయంలో దత్తాత్రేయకు ఒక అవకాశం కల్పించాలని అప్పుడు అవకాశం కల్పించారు. ఈసారి కిషన్ రెడ్డి ఆ టికెట్ కోసం అధిష్టానం వద్ద గట్టిగా పట్టుబట్టారు. తాను పోటీ చేస్తానని. సో కిషన్ రెడ్డి అభ్యర్థులను అధిష్టానం అంగీకరించింది. ఆయనకి టికెట్ కేటాయించడంతో ఇక సికింద్రాబాద్ లోక్సభ బరి నుంచి ఆయన పోటీలోకి దిగిపోతున్నారు. మల్కాజ్గిరి నుంచి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బరిలోకి దిగుతున్నారు. భువనగిరి నుంచి శ్యామ్ సుందర్ రావు, వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్, కరీంనగర్ నుంచి బండి సంజయ్. కరీంనగర్ నుంచి బండి సంజయ్ రీసెంట్ గా జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ మార్జిన్ తో ఓడిపోయారు. కాబట్టి ఈసారి ఆయనకు బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. సో ఓవరాల్ గా వీటితో పాటు నిన్ననే బీజేపీలో చేరినటువంటి
డికే అరుణకు మహబూబ్ నగర్ లోక్సభ నుంచి ఆమెను బరిలోకి దింపారు. ఇక నిజామాబాద్ లోక్సభ నుంచి ధర్మపురి అరవింద్, డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అరవింద్ కు టికెట్ కేటాయించారు. గత 2 ఏళ్ల నుంచి ఆయన బీజేపీలో పనిచేస్తున్నారు. నిజామాబాద్ లోక్సభ నుంచి ఆయన గట్టి పోటీ ఇస్తానని ఆయన ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలు నుంచి బంగారు లక్ష్మణ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బంగారు లక్ష్మణ్ కుమార్తె బంగారు శృతికి అవకాశం కల్పించారు. నాగర్ కర్నూలు రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ నుంచి బంగారు లక్ష్మణ్ తన బంగారు శృతి పోటీ చేయబోతున్నారు. ఇక నల్గొండ లోక్సభ సీట్ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్ కు అవకాశం కల్పించారు. ఇంకా 7 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఆ పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాల్లో ఇతర పార్టీల నుంచి